హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. జనగామలో కాంగ్రెస్ గూండాల యుజం. జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి యత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి అడ్డుకున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి మద్యం మత్తులో తూగుతున్న అనుచర గణంతో కలిసి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కొమ్మూరి వర్గం నాయకులు ఆయన కుమారుడి అనుచర గణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని ప్రతి నినాదాలతో కౌంటర్ అటాక్ చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్లిన వారిని తోసుకుంటూ పెనుగులాటకు దిగాడు. కాంగ్రెస్ యువ నాయకుడి గూండాగిరి అధికారికంగా జరుగుతున్న మంత్రి సీతక్క పర్యటనలో అడుగడుగున కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెడియల మాజీ ఎమ్మెల్యే కుమారుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తన మార్కు గూండాగిరిని ప్రదర్శించాడు. పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి పర్యటనను రసాబసా చేయవద్దని కాంగ్రెస్ నాయకులు కావాలనే గొడవ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పలుమారు సముదాయించారు. అయినప్పటికీ తన అనుచర గణాన్ని ఎమ్మెల్యే పల్లాపైకి ఉసిగొల్పి దూషణల పర్వాన్ని కొనసాగించారు. ప్రోటోకాల్కి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డితో పాటు అతని అనుచర గణం అడ్డుపట్టడం ఏంటి అని ఎమ్మెల్యే పల్లా పోలీసులను ప్రశ్నించడంతో సిఐ సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ వివాదంపై మంత్రి సీతక్క సైతం అసహనం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో దాడికి యత్నించారు పల్లా. మంత్రి సీతక్క పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు మద్యం తాగించి తీసుకువచ్చిన దానిపై దాడికి యత్నించారు. అడుగడుగునా అడ్డుకుంటూ కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తించారు అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. జనగామలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ గూండాల తీరుపై మండిపడ్డారు. గూండాగిరితో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చెయ్యాలనుకుంటే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ముందు జనగామలో ప్రశాంతతను చెడగొట్టే శక్తులను పట్టణ ప్రజలే తిప్పి కొట్టారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జనగామలో ఎగిరేది గులాబీ జెండాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. మంత్రి ప్రారంభించిన పనులన్నీ 4 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పటికీ పూర్తయ్యాయని తెలిపారు. జనగామ మాజీ డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అతడి కొడుకు ప్రశాంత్ రెడ్డి తన అనుచరులకు మద్యం తాగించి కావాలనే తన మీద దాడికి ప్రోత్సహించారని ఆరోపించారు. ఎవరు రెచ్చగొడతారో, ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజల తీర్పు మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో మాదిరే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.